కొండ పైన క్రీస్తు సిలువలో వేలాడిన యేసు క్షమాగుణ సంపన్నుడు యేసు క్రీస్తు సద్గుణ సంపన్నుడు కరుణామయుడు సుగుణాల సంపన్నుడు దయామయుడు నేస్తమా ప్రియ నేస్తమా యేసయ్య నీ కోసం పలికిన మాటలు ఆలకించుము సిలువపై పలికిన 7 మాటలు ధ్యానించుము ఏ నేరము చేయని ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడు యేసు ప్రభుని సిలువ వేసిరి స్వస్థతలు జరిగించి అందరినీ ప్రేమించి పాపములు క్షమించిన ప్రభువును సిలువ వేసిరి శిక్షను భరిస్తూ ప్రేమగా క్షమించాడు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను పాపపు చీకటిలో వెలిగిన నీతి దీపం ఆయనే ఏ దోషము లేదని నీతిమంతుడని యేసుని ఎలుగెత్తి ఒప్పుకున్న నేరస్తుడు యేసు నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అని తన పాపములను ఒప్పుకున్నాడు యేసు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను చివరి శ్వాసలో వెలిగిన విశ్వాసపు విత్తనం ప్రేమనురాగాలు అందరికి పంచి తన బాధ్యతలన్నిటిని సిలువపై నెరవేర్చాడు ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని ప్రేమ బంధాన్ని అప్పగించాడు తల్లిని ఆదరించాడు తల్లి ప్రేమ గొప్పదని చాటి చూపాడు 10 ఆజ్ఞలు పాటించాలని ప్రకటించాడు జీవిత ధర్మాన్ని నిలబెట్టాడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను సిలువపై కూడా కుటుంబాన్ని కాపాడిన ప్రేమ వృక్షం నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము పేదలను ప్రేమించి అనాథలను ఆదరించి ఎందరినో స్వస్థపరిచిన దయామయుడు ఎందరినో రక్షించిన కరుణామయుడు తన బాధను మోస్తూ తండ్రిని ప్రార్థిస్తూ దేవా నా దేవా అని విలపించాడు చేయి విడిచినందుకు రోదించాడు మన కొరకు ఈ వేదన అనుభవించాడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సవక్తాని అని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము మన పాప భారం మోసిన బాధల పర్వతం జీవజలము నేనే అని పలికిన దేవుడు పరలోకము నుండి వచ్చిన జీవాహారం అద్భుతములు చేసి అందరినీ ప్రేమించి 5,000 మందికి ఆహారం పంచాడు 4,000 మందికి ఆహారం పంచాడు మన శిక్షను భరిస్తూ దప్పికను తీర్చమన్నాడు చేదు చిరక ఇచ్చి
ఎంచుకున్నాడు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. సద్గుణ సంపన్నుడు కరుణామయుడు సుగుణాల సంపన్నుడు దయామయుడు నేస్తమా ప్రియ నేస్తమా యేసయ్యా నీ కోసం పలికిన మాటలు ఆలకించుము. సిలువపై పలికిన 7 మాటలు ధ్యానించుము. జీవజలమై ఉన్నవాడు దప్పికగా మారిన క్షణం. మానవాళి పాప పరిహారార్థం సిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు. పరలోకం విడిచి భువికి అరుదెంచిన దేవుని ప్రణాళికను పూర్తి చేశాడు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడు. సమాప్తమైంది అని పలికాడు. మన శిక్షను భరిస్తూ తండ్రిని పలకరిస్తూ ఈ లోక కళ్యాణం కోసం సిలువలో బలియాగమయ్యాడు. సమాప్తమైంది అని ప్రకటించాడు. మన రక్షణ కోసం యుద్ధం గెలిచాడు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని చెప్పి తల వంచెను. సిలువపై ముగిసినది బాధ కాదు, విమోచన యుద్ధం. సాతానుపై విజయం. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి తండ్రి మాట నెరవేర్చి సిలువ మరణం పొందాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. భూమి ఆకాశముల మధ్యవారధిగా నిలిచాడు. మన కొరకు పరలోక ద్వారాన్ని తెరిచాడు. మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. నిత్య జీవము మనకిచ్చుటకు రారాజుగా రానయ్యున్నాడు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. సిలువ ఆకాశానికి తీసుకెళ్లే వంతెన. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. క్షమాగుణ సంపన్నుడు యేసు క్రీస్తు. సద్గుణ సంపన్నుడు కరుణామయుడు. శుద్ధ